నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా బొగ్గారం మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరుపుకున్నారు. ఎంపీపీ బాదినేని రాజమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ హాజరయ్యారు. జెడ్పీటీసీ రాజేందర్ మాట్లాడుతూ వ్యవసాయ పొలాలకు కావాల్సిన నీరు తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు. మనమైతే వృద్ధికి ఇప్పియాలే కదా, అది ప్రభుత్వం నుంచి వచ్చేది. చెప్పండి, మాట్లాడలేదు కదా, ఆయన మీటింగ్కి వచ్చినా లేకపోతే మీరు ఇన్ఫార్మ్ చేయాలని కానీ కంపల్సరీ చేయాల్సిందే. అదే తను మాతో చేయాల్సిందే చేయాల్సిందే. నేను ఎందుకున్నట్టు నేను ప్రజాప్రతినిధులు కదా, అది మాట్లాడడం కాదు, మీరు చేసేది కరెక్ట్. ఇంకొక మీటింగ్ ఒక వారం అదేంటంటే తర్వాత పోతే రోడ్ల వాకు బోట్సేలకు రావాల్సింది 50-50 వాటర్స్ వస్తాయి. ఈ రెండు ట్యాంకులు మనకు ప్రతిసారి వచ్చినప్పుడు ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తుంది పెంచండి. మరి అక్కడ కింది వాళ్ళంతా కూడా ఆ సంగాయపల్లి నుంచి అక్కడి నుంచి ఏలిగలంటే వాళ్ళు నేరులంతా తీసుకుపోతారు. వెలుగులో వచ్చారు కూర్చున్నారు. ఇట్లాంటి సమస్యలు ఎందుకంటే మనకు వాటర్ లెవెల్ తక్కువ రావడం వల్ల జరుగుతుంది. అది ఎందుకు వస్తుంది? వాటర్ ఉందా లేకపోతే వాటర్ లేక మనకు తక్కువ విడిస్తుంది. ప్రణాళికలు ఉండాలి. ఆల్రెడీ వాళ్ళకు వాటర్ ఇచ్చేసి లాస్ట్ సీజన్ 2 సార్లు వాళ్ళకి ఇచ్చాము. అనంతరం వాళ్ళు 2 సార్లు ఇచ్చాము. ఇప్పుడు కూడా వాటర్ మళ్ళీ అనంతరం బాగుంటుంది. నిజంగా కూడా మనకు అవసరం పడుతుంది. ఆ సమయంలో కొంచెం మన లెవెల్ పెంచమంటే కూడా ఈ గారు మనకు సహకరిస్తారు. అయిపోయినట్టుగా నీళ్ళు బంద్ చేసినట్టుగా మనం ఏం చెప్పకపోతే వాళ్ళేం చేస్తుంది, మనకి ఇచ్చే వాటర్ అనేది తగ్గించుతుంది. అందుకని ఇది ఇప్పుడు మేజర్ సమస్య కాబట్టి తప్పనిసరి మరి రైతులను ఉద్దేశించి రైతులను దృష్టిలో పెట్టుకొని మరి తప్పనిసరి అయితే వాటర్ ప్రతి వారికి ప్రతి మడికి అందే విధంగా మీరు సహకరించాలి. ఎందుకంటే అది మా బాధ్యత. అదేవిధంగా ఈ మన ఊరు మన పడి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు మధ్యలో సర్వసభ్య సమావేశం మేము అడుగుతాం. మేము అధికారులు చెప్పరాదు కానీ ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చిన మీ ఎంపీ మేడం అప్పుడు నేను ఈ గారితో మాట్లాడతా. లేకపోతే మీరు కూడా ఇప్పటివరకు చెప్తే అయినా కూడా ఇప్పటివరకు స్పందించారు. ఇంకా చెప్పాలి కదా. అసలు ఎందుకు చేయలేకపోతారు? మీరు మానవ అయినా పెట్టాలి. సర్పంచ్ ఉంటే మీరు వదిలిపెట్టే వినోదులు అడగలేదు. మెయింటెనెన్స్ కన్నా కూడా ప్రాబ్లం లేదు. నేను ఎంపీఓ గారితో మాట్లాడతా. తప్పనిసరి మీరు వాడుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్న వాటర్ సమస్య ఉంటే మాకు ఎక్కడైనా నోటీసులో పెట్టాలి. ఎంపీఓ గారు మీరు కూడా రివ్యూ చేయండి. ఎక్కడికక్కడ ఇక్కడ ఇచ్చేసిన వివిధ శాఖల అధికారులకు సంబంధింపు చేస్తలేదని సభముఖంగా వినయించుకుంటున్నాం. అక్కడ మా పదవికాలం ఉన్నది కాబట్టి ఏదైనా కానీ మా దృష్టికి కూడా తీసుకురావాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మా మధురం గ్రామ పంచాయతీ సంబంధించి హౌస్ ట్యాక్సెస్ అవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొత్తిండ్ల పర్మిషన్లకు సంబంధించింది డాటా ఏమాత్రం లేదని చెప్తున్నారు. ఇప్పటికీ 1 month అవుతుంది. మా గ్రామ సభలో కూడా మేము చెప్పినాం. అది మాకు టైం ఇచ్చారు. పోయిన నెల 25th అవన్నీ కూడా సబ్మిట్ చేస్తామన్నారు. ఇంతవరకు ఏది లేదు.
అది విజిట్ చేసి వారి అనుమానం నివృత్తి చేయండి. అది మాకు ఇల్లు ఇక్కడ నుంచి మీకు ఆయన రావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది పాపం అని అంటే ఆయన కూడా టైం ఇస్తా అన్నాడు. మనకు కొంతమంది పోయిపోయాడు ఆల్రెడీ. ప్రాబ్లమ్స్ అయితే 2-3 నెలల నుంచి జీతాలు అనేవి ఉన్నాయి. అవి కూడా మేము ఈ రోజు రేపు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. అట్నే వ్యవసాయ కనెక్షన్లు 5 ఇవ్వడం జరిగింది. దీంట్లో కొత్త బిల్డింగ్ అయిన వారికి 3 పూలదంగా వరకు కూడా వర్క్ చేయడం జరుగుతున్నది. అట్నే ఎవ్రీ మంత్ మనము సర్టిఫికేట్ కానీ సబ్స్టేషన్ కానీ మెయింటైన్ చేస్తూ సప్లై ప్రాబ్లం లేకుండా ఇవ్వడం జరుగుతున్నది. అట్లే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఉచిత కరెంట్ భాగంగా గత డిసెంబర్ జనవరిలో జరిగినటువంటి ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అంటే ఎలిజిబుల్ అయిన వారికి 0 బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయి బిల్ రాని వాళ్ళు ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎంపీడీ ఆఫీస్లో హెల్త్ సెంటర్ ఉంటుందండి. ఈ దగ్గర వచ్చి వాళ్ళకి ఏమైనా మిస్ మ్యాచ్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చెక్ చేసుకొని కూడా తర్వాత 0 బిల్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే కొత్తగా మీటర్ కోసం అప్లై చేసిన వాళ్ళకి కూడా మా డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ప్రజాపాలన అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ 0 బిల్ ఇవ్వడం జరుగుతుంది. ఖాళీ ఉంటాయి నోటికి పడతాం టీచర్కి ఏం చేయాలి ఒక్కటే టీచరు మరొక నువ్వు వేరే ఆమెకు ఇన్ఛార్జ్ చేసినావు. హెల్పాత్రు లేని కాడ టీచర్లే తీసుకుంటారు. ఆయనను పిలిచి మంచి కార్యక్రమం మండలంలో ఎన్నడన్నా చేయించినావు వచ్చింది. ఎట్లా తెలుసు పోషణ నడుస్తుంది ఎవరికి పోషణ అట్లా కాదు కదా, తప్పనిసరి చేయాలి. అంగన్వాడీలో మీద అసలు ఫండ్స్ వస్తుంది కదా ప్రభుత్వం నుంచి సఫిషియెంట్ వస్తున్నాయి. గుడ్లు ఇస్తాను, పిల్లలకు పాలు వస్తున్నాయి, పోషక ఆహారాలు వస్తున్నాయి. అవన్నీ కూడా ఇచ్చినప్పుడు మనం కూడా మన పని ప్రభుత్వ పరంగా ఏవైతే మీకు స్కీమ్స్ పెట్టేదో అధికారులను కూడా మరి అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులను అందరినీ భాగస్వామ్యం చేసినప్పుడు ఆ స్కూల్లో వాళ్ళకు కూడా పిల్లలు పంపించాలని అక్కడ ఉన్న పబ్లిక్ కానీ అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళందరికీ ఎంపీడీఓ గారు మేము ఎంఆర్ఓ అందరం వస్తాం. ఎక్కడ చేస్తారు, ఎక్కడ చేపిస్తారు? మాట్లాడి వేరే ఇంకొకటి నీళ్ళు పోయడానికి దానికి విటామిస్తారు కదా ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే కథకం పొందనే వాళ్ళు బయట వస్తే పట్టలేండి వాడి కొడుకు వాడికి వెళ్ళి పట్టుకున్న వాళ్ళు డిఎఫ్ గారు కూడా వచ్చారు తీసుకెళ్ళి అందరికి పోలీసులు గారు కూడా వచ్చారు. మేము లేదా అందరం కలిసి అది విజిట్ చేయడం జరిగింది. మా ఎంపీడీసీ ఉంది కదా కరెంట్ సబ్స్టేషన్ జస్ట్ బయట వాళ్ళకి అప్పుడు ఉన్న వాళ్ళు సరే వాళ్ళు ఏదో కట్టుకుంటా అంటే డెవలప్మెంట్ పూర్తిలో వాళ్ళకు దానికి కొంత ల్యాండ్ ఇచ్చింది. దాంట్లో మన వాళ్ళే ఇది మన ఫారెస్ట్ అయితే అంటారు. మేము అప్పుడు మీ డిపిఓ గారికి కూడా చెప్తే ఒకసారి మీకే చెప్పించి విజిట్ చేపిస్తాం సార్ అని అన్నాను. ఇక్కడ వాళ్ళ వచ్చారు చాలా మంది ఉపయోగం వాళ్ళు చర్చి కట్టుకున్నాం సార్ మాకు అది అలానే వాళ్ళకి అనుమతులు కావాలంటే అనుమతి అదంతా వాళ్ళకి పట్టా ఉన్నది బాధ్యత చెట్టు చుట్టాల్సిన ఎక్కువ ఉంది. చూసుకోవాలి తప్పనిసరి. నేను మరొకసారి మీకు కూడా గుర్తు చేస్తూ మరి ఏది ఏమైనా మా సెక్రటరీ లాగా అయితే మీరు అందరూ కూడా ఏ సమస్య ఉన్నా ఎందుకంటే సర్పంచులు ఉన్నప్పుడు అయితే అందరూ అది చూసుకున్నారు. లేదు కాబట్టి మీరు మదన పడుతుంది ఏమన్నా చిన్న సమస్య ఉంటే సార్ ఎట్లా నాకు నోటీసులో పెట్టండి, పెడితే తప్పనిసరి ఈ సమస్య సాల్వ్ అయ్యే విధంగా నేను సహకరిస్తామని మరొకసారి కూడా గుర్తు చేస్తూ మరి మండలంలో అందుబాటులో ఉంటామని మరి అటు అధికారులకు కావచ్చు ఇటు ప్రజలకు కావచ్చు మరొకసారి కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మండల స్థాయి అధికారులకు కార్యదర్శులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు సర్పంచ్ల పదవి
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, దీని సాధన కోసం పాఠశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాఠశాలలోని విద్యార్థుల కోసం పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై ఉపాధ్యాయులకు కల్పిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అది కూడా మనం అంతా యాక్యురేట్ గా టెస్టింగ్ చేసుకున్నారు. మన జిల్లా స్థాయి ఎక్కువ ఉందని మనకి యాక్యురేట్ గా తెలిసింది. ప్రోగ్రెస్ అయితే 2-3% నెలకి కొన్ని నెలలు వెనక అయినా కానీ 2-3% మనం పెంచుకుంటూ వస్తున్నాం. యాక్యురేట్ ప్రోగ్రెస్ ఉంది, రియలిస్టిక్ ప్రోగ్రెస్ ఉందని నేను అనుకుంటున్నాను. దీని కూడా ధన్యవాదాలు. మూడో భాగం టీచర్స్ అటెండెన్స్ గ్రూప్ లో చూస్తున్నాను. నేను ఆ రోజు అన్నాను, అర్హత వరకు మీకు లీవ్ అర్హత ఉంది, తీసుకోండి. ఖచ్చితంగా యువర్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మీ సొంత పనులు కూడా ఉంటాయి. అర్హతని దాటి ఇనెలిజిబుల్ లీవ్స్ వద్దు, అన్శాంక్షన్ లీవ్స్ వద్దాం అనుకున్నా. అది కూడా జీవో గారు అందరు అవసరం ఉన్న వాళ్ళు 10% లీవ్ పెట్టడం జరిగింది. అటెండెన్స్ కూడా టీచర్స్ అటెండెన్స్ పెరిగింది. ఇంకా 4వ అంశం టీచర్స్ పెడగజీ, టీఎల్ఎం యూసేజ్, లెసన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనం దృష్టి పెడదామని అనుకుంటున్నాం. ప్రపంచం మారింది, సమాజం మారింది, ఉన్న ఉద్యోగాలకి ఉన్న అవసరాలు మారుతున్నాయి. అన్ని యాక్సిడెంట్ చేసుకోవడం పెట్టిన సెషన్. దయచేసి వినండి, ఎవరో క్యాల్కులేట్ తీసుకోకండి. ఇంకా నా జిల్లాలో 10-15% మంది ఎంత చెప్పినా కానీ మళ్ళీ అదే వాతావరణం చూస్తున్నారు. ఏంటి, చాలా మంది చూసాం సార్, వచ్చేళ్ళారు, చాలా ప్రయత్నాలు జరిగాయి, ఇది నడుస్తూనే ఉంటుంది సార్, ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుందని చెప్పుకున్న వాళ్ళు నమ్మకానికి వస్తున్నారు. ఇప్పుడు విడ్రా అవ్వకండి. పిల్లలకి అర్థం అయ్యేలాగా నేర్పించాలి, పిల్లలు సొంతంగా నేర్చుకునేలాగా చేయాలనే ఆలోచన మనం పెట్టుకున్నాం. ఇది కూడా కొంతవరకు మన టీఎల్ఎం స్టాండర్డ్ అయ్యే లెసన్ ప్లాన్స్ గురించి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా చేస్తున్నారు. ఇది కూడా జిల్లాలో బాగానే నడుస్తుంది. ఇంకా కొంచెం స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి చేస్తూ పోతాం. ఇప్పుడు ఈ రోజు పెట్టుకుంది, ఆ రోజు ఏమన్నాను, చేతిలో ఉన్న ఫింగర్స్ లాగని చెప్పడం జరిగింది. 1, 2. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్విఫ్ట్ కార్యక్రమాల నిర్వహణ, పెండింగ్ ఓటర్ దరఖాస్తులు వంటి పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. సో ఒకటి అడ్వాంటేజ్ అంటే when they go to their native constituency and vote అంటే అక్కడ ఓట్ వేసుకొని వస్తారు కాబట్టి సో ఫర్దర్ గా మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ పోస్టల్ బ్యాలెట్ అనే ఇష్యూస్ ఏమున్నాయి అవి ఉండదు అనమాట. ఇప్పుడు ఎక్స్చేంజ్ మనకి మాక్సిమం ఆ ఇష్యూస్ ఆడుకుంటారు. బట్ వేరే వాళ్ళు ఎంప్లాయీస్ నేను వర్కింగ్ కాన్స్టిట్యుయెన్సీ నేను ఓట్ వేస్తాను అనుకుంటే ఆ డీటెయిల్స్ కి మనము ఆ ఫర్దర్ గా సెగ్రిగేట్ చేసి సేమ్ హైదరాబాద్ లో మళ్ళీ ఎక్స్చేంజ్ ఒక డెస్టినేషన్ పెట్టాము. ఆ ఎక్స్చేంజ్ చేసిన ఒక ఎక్స్చేంజ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 400 మంది ఓటర్స్ ఉన్నారు. బట్ అదర్ కాన్స్టిట్యూషన్ ఆ 400 మందిని ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ఓట్ వేశారు, ఇంకా ఎంతమంది వేరే, సో ఫోన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ విల్ బి మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ 400 మెంబర్స్ ఉంటే ఆ 400 మెంబర్స్ కూడా తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ని ఉపయోగించుకుని ఓట్ వేసేలా ఫాలో చేయవచ్చు. ఆ మెసేజ్ కూడా అక్కడ డీటెయిల్స్ కూడా కీప్ అప్డేటింగ్ అనమాట ఆ డీటెయిల్స్ అని. సో మనకి ఏంటంటే ఈ డెస్టినేషన్ ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ ఇష్యూ we can ensure that all the people who are in election duty they are given an ADC or postal ballot and we can కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని నేడు బాషెట్టి నాగయ్య ఆధ్వర్యంలో వాసవి క్లబ్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిలేషన్ మరియు వైద్యం, మధుమేహం, బీపీ, సర్వికల్ సబ్ స్పెషాలిటీ, వెన్నునొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, ఆర్థరైటిస్, అస్తమా, యూరో సమస్యలు, ఋతుక్రమ సమస్యలు, అన్ని వ్యాధులు ఇంకా మొదలగునవి వాసవి క్లబ్ బీబీపేట్ మండలంలో మంగళవారం 12 మార్చి 2024 ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు ప్రజలకు ఇవన్నీ రకాల సేవా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని బాషెట్టి నాగయ్య సందర్భంగా తెలిపారు. అయినా అవి మందులు వాడడం చెప్పి అవి పనిచేస్తుంటాయి.
వాటర్ మట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆసుపత్రి విధానం లోపల డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఎలాంటి మెడిసిన్ లేకుండా న్యాచురల్గా మన వంటకాల్లో దొరికే పదార్థాలతోటి మరియు వారు చేసినటువంటి చికిత్సలను మనం అనుసరిస్తూ ఆ వైద్యాన్ని మనం తీసుకుంటుంటే మనకు చాలా తొందరగా అది రిలీఫ్ వస్తుంది. అది న్యాచురల్ డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే మనకు అక్కడ ఆగిపోతుందో దాన్ని క్లియర్ చేయడమే తప్ప వేరే ఏం లేదు. అప్పుడు మళ్ళీ యథావిధిగా మన శరీరంలో ఉన్నటువంటి పవరు పనిచేసి మనకు రోగ నిరోధక శక్తి తీసి మనకు ఆరోగ్యవంతం ఇస్తుంది. ఇలాంటి అవకాశాన్ని అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లకు మరియు మనకు ఈ అవకాశాన్ని తీర్చిదిద్దినటువంటి వాసవి వారికి ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. మనం చెప్తున్నట్లో ఎన్నో రకాల వైద్యాల గురించి మనం ఎన్నో ప్రచారించుకుంటాము. అయినా అవి ఆ మందులు వాడడం చెప్పి అవి పనిచేస్తుంటాయి. తర్వాత మళ్ళీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆసుపత్రి విధానం లోపల డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఎలాంటి మెడిసిన్ లేకుండా న్యాచురల్గా మన వంటకాల్లో దొరికే పదార్థాలతోటి మరియు వారు చేసినటువంటి చికిత్సలను మనం అనుసరిస్తూ ఆ వైద్యాన్ని మనం తీసుకుంటుంటే మనకు చాలా తొందరగా అది రిలీఫ్ వస్తుంది. అది న్యాచురల్ డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే మనకు అక్కడ ఆగిపోతుందో దాన్ని క్లియర్ చేయడమే తప్ప వేరే ఏం లేదు. అప్పుడు మళ్ళీ యథావిధిగా మన శరీరంలో ఉన్నటువంటి పవరు పనిచేసి మనకు రోగ నిరోధక శక్తి తీసి మనకు ఆరోగ్యవంతం ఇస్తుంది. ఇలాంటి అవకాశాన్ని అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లకు మరియు మనకు ఈ అవకాశాన్ని తీర్చిదిద్దినటువంటి వాసవి వారికి ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. సిఆర్ సంస్థ నుంచి వచ్చాము. లాస్ట్ 1 year నుంచి మేము ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలాసార్లు కొన్నిసార్లు ఇక్కడ హైదరాబాద్లో కూడా చేసాము, డిఫరెంట్ ప్లేసెస్లో చేసాము. ఇక్కడ బీబీపేటలో వచ్చేసి దిస్ ఇస్ సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అరౌండ్ 200 పేషెంట్స్ మేము కండక్ట్ చేసాము. అందులో ఏంటంటే అందులో నుంచి 100 members ఈరోజు మళ్ళీ రిపీట్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్. అంటే లాస్ట్ టైం రిలీఫ్ ఇచ్చినందుకు ఇంతమంది వచ్చిందన్నట్టు నేను భావిస్తున్నాను. సో ఇది ముందు కూడా మేము ఎవ్రీ 15 days అటెండ్ అవ్వాలనుకుంటున్నాము. అంటే ఎప్పటి వరకు అంటే పేషెంట్స్ కొంచెం సాటిస్ఫై అయ్యి వాళ్ళందరూ వాళ్ళు ఓకే క్యూర్ అయింది అన్నంత వరకు మేము కొంచెం వెయిట్ చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు వీణా. ఇక్కడ మా ప్రాపర్ అనమాట. ఇది మా సొంత ఊరు. అయితే మేము ఇక్కడ వితౌట్ మెడిసిన్ ఆక్యుపెన్షన్ అండ్ న్యాచురోపతి ట్రీట్మెంట్ నేర్చుకొని మా ఊళ్ళో మా సేవలు అందించాలని మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. ఇది 2వసారి. ఈసారి మేము 105 members నియర్ బై మేము ట్రీట్ చేయడం జరిగింది. మేము 4 healers వచ్చాము. అంటే ఆక్యుపెన్షన్ అంటే ఇప్పుడు మనకి పైప్ లైన్స్లో ఏదైనా జామ్ అయినప్పుడు దాన్ని ఎట్లా క్లియర్ చేస్తామో మన కొన్ని జీవనాడులలో వచ్చిన జామ్ వల్ల ప్రెషర్ దానివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేము అక్కడ పాయింట్స్ ఇస్తామన్నమాట. అందుకే ఇది ఆక్యుపంక్చర్ అయ్యింది. అది నీడిల్తో మనం పంచర్ చేయడం వల్ల అది క్లియర్ అయ్యి మనకున్న హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది అన్నమాట. ఆ ట్రీట్మెంట్ ఇక్కడ మేము చేయడానికి వచ్చాము. మాకు తెలిసి అందరూ సాటిస్ఫైడ్గానే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమందికి చేశారు? 105 members చేశామండి ఈరోజు. ఈ ఒక్కరోజేనా? ఈ ఒక్కరోజు చేశాం. ఇంతకుముందు 15 days బ్యాక్ వచ్చినప్పుడు 196 members చేశాము. ఈసారి 105 members చేశాము. నలుగురే వచ్చారు కదా ఆ రోజు. మహిళలు అన్ని రంగాల్లో అంకిత భావంతో పనిచేస్తారని, వారికి సముచిత స్థానం కల్పించడంలో ముందుంటామని జోగులాం గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ అన్నారు. ఈరోజు ఐడిఓసి సమావేశం హాల్ నందు మహిళా శిశు అభివృద్ధి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అంటే ప్రతి రోజు జనరల్ ఈక్వాలిటీ ఈ ఇయర్ వచ్చింది మనకు జనరల్ ఈక్వాలిటీ ఫైనాన్షియల్ కూడా మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకా డెవలప్ కావాలనేది ఈ ఇయర్ థీమ్. సో మనకు మన డిస్ట్రిక్ట్ వచ్చేసి అందరినీ మొత్తం సెక్టర్లో అంశాలను చూస్తే 33% మహిళలు రైతులు ఉన్నారు. అందులో కఠిన పనులు ఉన్నాం. ఉదాహరణకు అగ్రికల్చరల్ లేబర్, సో కల్టివేటర్స్ లో 33%, కానీ వేరే పొలాల్లో పని చేస్తున్నలో 51% మహిళలు ఉన్నారు. అదేవిధంగా పరిస్థితి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు వరకు మహిళల్లో ఉన్న నిపుణులు వీళ్ళంత వరకు పొటెన్షియల్ కి అంటే చేయడం జరగదు. టు రిమూవ్ ఇట్ ఇస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇది ఎందుకు చేయాలి? మహిళల కోసానికి మహిళల్లో ఉన్న శక్తులు మంచిగా సమాజానికి కోసం వాడితే సమాజకే లాభం వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ సమ్ చారిటీ, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్, that we remove the systematic discrimination against women so that they reach their true potential. ఉదాహరణకు ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన we have so many officers who are played a very important role in elections. In the front row we have some officers with whom I have worked, అంటే different times లో కూడా వేరే సమయానికి చాలా మంచిగా ఎన్నికలకు సంబంధించిన పాత్ర పోషించారు. And they have worked far better then a lot of other male compatriots with whom I have worked. So భవిష్యత్తులో కూడా ఇలాగే మీ అందరికీ సమన్వయంతో సహాయంతో ఉన్న ట్రూ పొటెన్షియల్ వాడితే. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు 7 మంది కాంగ్రెస్ పార్టీలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కౌన్సిలర్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ అప్పల ఇంద్ర, 4వ వార్డ్ కౌన్సిలర్ జాజాల జ్యోతి, 7వ వార్డ్ కౌన్సిలర్ కాకనూరి నాగమ్మ, 9వ వార్డ్ కౌన్సిలర్ కొండూరు లలిత, 10వ వార్డ్ కౌన్సిలర్ బాదం సునీత, 20వ వార్డ్ కౌన్సిలర్ పద్మమ్మ, 19వ వార్డ్ కౌన్సిలర్ బచ్చన్న యాదవ్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై 6 గ్యారంటీలు ఏవైతే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు హామీ ఇస్తామని చెప్పిండ్రో, గెలిచిన వెంటనే 100 రోజుల లోపలనే 4 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా పేద ప్రజలకు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో కూడా పనిచేస్తుందనే దిశగా చేస్తుందని చెప్పి దానికి మా పట్టణ కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళందరూ వాళ్ళందరూ మాకు పాత పరిచయమే, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా పట్టణంలో కూడా ఎలా అయితే 7 కిలోమీటర్ల వరకు రోడ్లు తవ్వి ఒక శాంక్షన్ లేకుండా, ఒక టెండర్ లేకుండా ఎలా అయితే తవ్వితని వదిలేసిపోయారో వాళ్ళ మీద కోపం అనుకోవచ్చు. లేదా రాబోయే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కూడా రాకుండా చూడాలని ప్రజల కోసము వాళ్ళు ఎలా అయితే తపన పడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు ఎటువంటి విభేదాలు లేకుండా వాళ్ళని కూడా మేము అందరినీ ఎలా అయితే మా కౌన్సిలర్ని చూసుకుంటామో వాళ్ళని కూడా అలానే చూసుకుంటామని చెప్పి వాళ్ళకు మీ ద్వారా మనవి చేసుకుంటూ, వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారో అని మీకు 2 మాటలు చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నాను. 6 పథకాలు అనేది ఫస్ట్ ఇవ్వనే కానీ అందరూ
రాజేష్ రెడ్డి సార్, దామోదర్ రెడ్డి సార్ వాళ్ళు ఇంతవరకే మాకు ఉన్నా కానీ సార్ వాళ్ళు మీరు పనులు చేసే మేము అడిగిన వెంటనే కూడా సార్ మన మున్సిపాలిటీ అడిగితే కూడా సార్ పార్టీ పరంగా అసలు వాళ్ళు చెప్పలేదు. సార్ మీకు ఎందుకు మేము పనులు చేస్తాము అని చెప్పిండ్రు. ఆ ఒక్క వర్డ్కి మాకు మంచిగా అనిపించి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందుకు జరిగిన అభివృద్ధి కంటే కూడా దానికి డబల్ ట్రిపుల్ ఇప్పుడు సార్ చేస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సార్ 100% చేస్తారు. ఇంతకుముందుకు ఎట్లయితే అభివృద్ధి జరిగిందో దానికంటే కూడా ఎక్కువ ఈ పీరియడ్లో జరగాలి అని మేము ఆకాంక్షిస్తున్నాము. నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ ని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా జోగులాంబ గద్వాల జిల్లాకు విచ్చేసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గం 5వ శక్తిపీఠం జోగులాంబ దేవాలయంలో శ్రీ 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 బాల బ్రహ్మేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మరియు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు తదితరులు. మరి భరత్ ప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అందరినీ పరిచయం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని రావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ గారిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం, బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి వాళ్ళు ఇక్కడ మరి ఆశీర్వాదం తీసుకొని గద్వాలకు రావడం జరిగింది. గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నటువంటి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని గద్వాలకు వచ్చినటువంటి సందర్భంగా ఇక్కడ పెద్దలు, సీనియర్ నాయకులు, జిల్లాలో అందరికీ నాయకులైనటువంటి భారతీయ జనతా పార్టీలో మరి మొన్ననే చేరినటువంటి విషయమే అందరికీ తెలుసు. మరి ఎంపీగా నాగర్ కర్నూల్ ఎంపీగా వారు పోయిన ఎలక్షన్లో 19లో గెలుపొందినారు. ఇక్కడి నుంచి అంతకుముందు మరి అచ్చంపేట శాసనసభ్యులుగా అనేక మార్లు, అదేవిధంగా మంత్రిగా కూడా వారు పనిచేశారు. వారి కుమారుడు అనేటువంటి భరత్ ప్రసాద్ని భారతీయ జనతా పార్టీ మరి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మరి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మళ్ళీ ఉండాలని, వారే ప్రధానమంత్రి కావాలని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీకి రేపు మేము పార్లమెంట్కి వేయబోయేటటువంటి ఓటు నరేంద్ర మోదీ గారికి, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికమైనటువంటి స్థానాలను పార్లమెంటు గెలిపించాలని తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే తెలంగాణలో చెప్పి పెద్ద ఎత్తున సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎక్కడ సర్వేలు చూసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పార్లమెంటుకు ఓటు వేస్తే అది మురిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ రెండు పార్టీలకు పార్లమెంట్లో కనుక ఓటు వేస్తే పెద్ద ఓటు కనుక రెండు పార్టీలకు ఎవరికి వేసినా మురిగిపోయే పరిస్థితి ఆ ఓటు. శ్రీమతి అరుణ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు మాత దర్శనం చేసుకొని జిల్లా కేంద్రమైన గద్వాలలో
విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి సోదర పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ అని చెప్పిన సందర్భంగా మనం చూస్తున్నాం. నేను గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఉన్నప్పుడు భారతదేశ సార్వసత్తాక ప్రజాస్వామ్యాన్ని ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా మనం ఎందుకు భారతీయ జనతా పార్టీలో మేము చేరాలని వచ్చిందో మీ అందరూ తెలుసు. గతంలో భరత్ ప్రసాద్కి 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కొంతమంది మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు దానికి సైంధవులాగా అడ్డుపడి కాకుండా చేయడం జరిగింది. రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను మరింత ఆధునీకరిస్తూ విద్య ఆరోగ్యం పట్ల ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిలో 350 అదనపు పడకల ఆసుపత్రికి బుధవారం ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు శంకుస్థాపన చేశారు. వెనక జరగమనే ఈ పడుతుంది వెనక జరుగు. ध्यानाध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि समर्पयामि पादयोः वाक्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि उदरे आचमनीयं समर्पयामि भवदारिकस्नानं समर्पयामि. ओम सुमुखाय नमः, एकदन्ताय नमः, पंडिताय नमः, लंबोदराय नमः, विकटाय नमः, गुरवे नमः, केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदनाय त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः. जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वामृतमस्यां हस्तिनाय प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्म देवी सदा प्राकारां पद्मे स्थितां पद्मवर्णां तामिह. నాయకులు శ్రీ శ్రీధర్ బాబు గారు మరియు మన ఎమ్మెల్యే రామగుండం శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి చేతుల మీదుగా త్వరలో రామగుండం మెడికల్ కళాశాల ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందబోతుంది. ఈ 350 పడకల ఆసుపత్రి మన రామగుండంలో స్టార్ట్ అయితే तस्मै देवाय ब्रवन्न ओम पर्व इंद्रयिवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रम స్క్రాచ్ చిన్న ఒక 3 రోజు అభివృద్ధి పదంలో ముందుకు దోసుకుపోతుంది. మన గౌరవ ఐటీ రామగుండం శాసనసభ్యులు గౌరవ శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి స్వాగతం. డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు స్వాగతం పలుకుతున్నాము. మరియు ఇతర కార్పొరేటర్స్ గారు పొంతల రాజేష్ గారు, ఎండి ముస్తఫా గారు, శ్రీమతి తొలిపాక సుజాత గారు, శ్రీ పాటిపల్లి ఎల్లయ్య గారు, శ్రీ మారెల్లి రాజిరెడ్డి గారు,
Thanks for your cooperation. And Singareni Institute of Medical Sciences associates, assistants, even though we have మిత్రులకు పోలీస్ సిబ్బందికి హాస్పిటల్ సిబ్బంది అందరికి కూడా పేరు నూతన ఒక అదృష్టం. ఈ ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో గా ఉందని ఏమాత్రం ఈ రామగుండం మెడికల్ కాలేజ్ ముందుకు నడుస్తుంది. మరికొద్ది 5 నిమిషాల్లో ప్రతి మెడికల్ కాలేజీలో మన రామగుండం మెడికల్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్న బిల్డింగ్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ కాలేజీలో మనకి ఎంత స్టాఫ్ క్రాంచ్ ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ తో ముందుకు పోతున్నాము. బాగున్నాయని చెప్పవచ్చు. సో వి వెల్కమ్ యూ ఆల్. ఈరోజు రామగుండం 350 పడక ఆసుపత్రి భూమి పూజకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే గతం మనం అధికారంలో లేనప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలి అని అనేక పోరాటాలు చేస్తాం. మెడికల్ కాలేజ్ కట్టడానికి గతంలో ఉన్న కేసీఆర్ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా 100 కోట్లు అని ఎట్లయితే మనల్ని పిచ్చోళ్ళని చేసిండో అట్లనే ఇక్కడ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అట్లనే మాయ మాటలు చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఒత్తిడి తెచ్చిన వెంటనే సింగరేణి యాజమాన్యంతో ఇక్కడ మన అందరి యొక్క కోరికను, ఈ ప్రాంత ప్రజల కోరికను మరి సింగరేణి ప్రభుత్వ హాస్పిటల్ ని సింగరేణి కళాశాలగా మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ప్రజల విజయం అని చెప్పి నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడిది, అదే మాదిరిగా దీనికి పూర్తిగా సహకరించిన అన్ని సామాజిక వర్గాలది, అదే మాదిరిగా ప్రత్యేకంగా మీడియా మిత్రులని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదో మేము చేసామని చెప్పుకున్న తప్ప సింగరేణి పేరు పెట్టడానికి నానా తిప్పలు పెడితే అనేక మార్లు సింగరేణి హాస్పిటల్ అని చెప్పి నేను స్వయంగా బోర్డు మీద బోర్డు రాసి పెట్టడం జరిగింది. సింగరేణి యొక్క కార్మికుడు రక్తాన్ని చెమటగా మార్చి వారి వచ్చినటువంటి 500 కోట్లతో ఇక్కడ ఈ యొక్క సింగరేణి మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రయత్నం జరగడం, మరి దాంట్లో మొదటిగా 280 కోట్లు మాత్రమే రావడం, హాస్టల్ మాత్రం జరిగింది. మళ్ళీ 200 కోట్లు అంటే దాదాపు 300 పైన కోట్లు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండే. కానీ ఆ రోజు ఆ నిధులు వేరే వైపు మళ్ళించి రాకపోవడం వల్ల ఇది కుదరలేదు. లేకుంటే ఇప్పటికే సరి సమానంగా దీనికి ఇక్కడ బిల్డింగ్ అయిపోయేది, ఇలా అందరికి అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉండే. కానీ దురదృష్టం ఆ పాలన, తోపిడి పాలన, ఒక జలయజ్ఞం అనే పేరుతో ధన యజ్ఞాన్ని మొదలుపెట్టి మనకున్నటువంటి డిఎంఎఫ్టి నిధులు కూడా దోచుకోవడానికి ఒక కుట్ర పనిదనే విషయాన్ని ఒక్కసారి నెమరేసుకోవాలి. కానీ మన ప్రభుత్వం రాగానే ఒకటే ఆలోచన చేసింది. నేను దుద్దిన శ్రీధర్ బాబు గారు నాకు మంచి గుర్తు. 5 సంవత్సరాల గత పాలన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను నిరంతరం మాట్లాడుకునే వాళ్ళం. వారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఏమంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలి, మనం చెప్పే ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకోవాలి, వారికి ఇచ్చేటువంటి ఎజెండా ఏదైతే ఇస్తున్నామో ఇవాళ మనమైతే చెప్తామో అది చేయాలి. దాంట్లో ప్రధానంగా విద్య, వైద్యం, మంచినీళ్లు, పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఖచ్చితంగా చేద్దామని చెప్పి వారు చెప్పిన మేనిఫెస్టో, వారు చెప్పినట్టుగానే ఈరోజు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇవాళ ప్రజల ముందు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఇవాళ దాదాపు 5 హామీలను నెరవేర్చామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. 5 హామీలు మీకు తెలిసి ఇక్కడ
ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని పట్టణంలో 355 పడకల ఆసుపత్రి నిర్మాణ కార్యక్రమ భాగంలో భూమి పూజ కార్యక్రమంలో నాతో పాటు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న స్థానిక శాసనసభ్యుడు సోదరుడు మరి రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఈ పట్టణానికి ప్రథమ పౌరుడు, మరి అదేవిధంగా హృదయపూర్వకంగా నమస్కారం. ప్రత్యేకంగా 6 నిమిషాలు కృషి చేసే సోదరుడు రాజ్ ఠాకూర్ గారు నిత్యం నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన తృష్ణతో మరి ఈ 90 రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతా ఉన్న ఆ అభివృద్ధి పదంలోనే ఈరోజు మనం ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని 2014 నుంచి అనేక సందర్భాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ ఆనాడు ఉన్న ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. కొత్తగా అనుమతించిన కొన్ని కాలేజీలకు సంబంధించి ఆనాడు అనేక సందర్భాల్లో ఇక్కడ ఆసుపత్రి రావాలని మేము కోరినాం. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన హాస్పిటల్, దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ దానికి తోడు దానికి కావాల్సిన అనేక హంగులాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు 140 పైచిలకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో ఇంతకుముందే మరి మరి ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ప్రథమ పౌరులు డాక్టర్ అనిల్ గారు, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు, మరి మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. ఈరోజు మనము లక్ష్యం ఏంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో వైద్యపరంగా, విద్యపరంగా అన్ని అంగుళాలతో మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో మనం చూస్తే గత 10 సంవత్సరాలు విద్యను అట్టుపైన పెట్టారు. ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. ఈరోజు భావి తరాలకి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి, విద్యను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, విద్యకు సంబంధించి విద్యార్థులను ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా ఈరోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం. అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు పేరుకు మీరు మరి శాంక్షన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మేము మాకు బేసిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతూ ఉన్నాయో, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మనం అడ్డుకోలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు అయితే ఈ రాష్ట్ర ప్రగతికి ఇంకా కూడా ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందో ఆ నిర్ణయాలను స్వీకరించడం, స్వాగతించడం, 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఈరోజు శ్రీధర్ బాబు కొత్తపేట గారికి, గౌరవనీయ శాసన సభ్యులు రామగుండం మకాన్ సింగ్ ఠాకూర్ గారికి, గౌరవనీయ మేయర్ గారికి, గౌరవనీయ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి, ఈ సభలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ, సాధికారులందరికీ, సభలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన దినం ఇది. ఇంత మంచి వసతి, మనకి ఇంత మంచి హాస్పిటల్ ఈ ప్రాంతానికి వస్తుందని మనం ఆలోచన కూడా పెట్టలేదు.
కానీ ఇన్ని సౌకర్యాలతో దాదాపు ఒక 300 కోట్లు కన్నా పైన ఖర్చు పెట్టి ఈ హాస్పిటల్ మనం ఇక్కడ నిర్మించుకుంటున్నాం. దానికి ప్రత్యేక శ్రద్ధ వడ్డించిన మన మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. దీంట్లో భాగంగానే మన జిల్లాలో ముందు నుంచి గవర్నర్ మంత్రి గారి ఆధ్వర్యంలో విద్య, వైద్యం, వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. విద్య పరంగా చూస్తే ఇప్పుడు వచ్చే పరీక్షల్లో పిల్లలకి చదువుకునే ఒక జాగా ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి. కాబట్టి దాదాపు ఒక 20 చోట్లలో మనం ముందుగానే రీడింగ్ రూమ్స్ మంత్రి గారి ఆదేశాల మేరకు స్థాపించుకున్నాం. ఈ 20 రీడింగ్ రూమ్స్ లో ఈనాటికి దాదాపు ఒక 2000 పైన యువతులు చదువుకోవడానికి ఒక వసతిని మనం గ్రామంలో కల్పించుకున్నాం. దీంతో భాగంగానే మన స్కూళ్ళని బలపరచడానికి ప్రభుత్వం చేసే శ్రమల్లో భాగంగా మనం ఒక 30 స్కూళ్ళలో మహిళలకి టాయిలెట్లు లేనప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ చూపించి ప్రత్యేకంగా అమ్మాయిలకి టాయిలెట్లు కట్టించాలని 30 స్కూళ్ళలో ముందుగానే కట్టుకొని ఉన్నాం. దాదాపు ఒక 100 పైన స్కూళ్ళు కట్టడానికి అది కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇంకా మన వైద్యం పైన చూస్తే పిహెచ్సిలైనా, సబ్ సెంటర్లైనా, బస్తీలో కట్టుకోవాల్సిన దవాఖానాలైనా ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం టెండర్లు వేసుకొని తయారుగా ఉన్నాం. ఈ పనులు కూడా పూర్తిగా తొందరలో పూర్తి చేస్తామనే నమ్మకం మేము అందరికీ కల్పిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.